హాయ్ ఫ్రెండ్స్, చూడండి టిఫిన్కి పుల్కా చేస్తున్నానండి. అర్ధగంట ముందు గోధుమ పిండి, ఒక గ్లాసు గోధుమ పిండి కలిపి పెట్టేసిన. మీకు ఫుల్ వీడియో అయితే చూపించలేకుండా నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి. చూడండి, పాపకు స్కూల్ టైం అవుతుందని అర్ధగంట అయిందండి ఇది కలిపి. కొంచెం ఒక చుక్క కూడా కొంచెం సాల్ట్ వేసి ఒక గ్లాసు గోధుమ పిండి కలిపి పెట్టుకున్నానండి. చూడండి, ఆయిల్ అయితే వేయలేదు, పుల్కా అండి, ఆయిల్ లేకుండా. ఆల్రెడీ మనం ఒకటి వేసినాము, చూపిస్తా చూడండి. మీకు సింపుల్గా పుల్కా ఇట్లా చేసుకోవాలి. ఆయిల్ అయితే అవసరం లేదండి, కొంచెం కూడా ఆయిల్ తినని వాళ్ళు ఇట్లా చేసుకోండి. నేను నాన్ స్టిక్ ప్యాన్ పెట్టినాను కదా, ఇంకొకటి అయితే వేసేద్దాము. ఇట్లా పొంగుతుంది చూడండి. నేను ఒక్క చేతి హ్యాండిల్ చేస్తున్నా కాబట్టి కొంచెం కష్టంగా ఉంది. చూడండి, ఒక్క సుక్క ఆయిల్ అయితే వేయలేదండి నేను. ఎవరైనా ఆయిల్ ఇష్టం లేని వాళ్ళు ఇట్లా చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఒక అర్ధగంట ముందు కలిపి పెట్టుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. కొంచెం కూడా ఆయిల్ అయితే వేయలేదు నేను. గోధుమ పిండి అండి, చూడండి ఎంత బాగా బబుల్స్ వస్తుందో. పుల్కా అండి, చూడండి ఎంత బాగా పూరి పొంగేటట్టు పొంగుతుంది కదండి. మీలో ఎంతమందికి ఇష్టమో ఆయిల్ లేకుండా పుల్కా, నాకు ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి. చూడండి ఫ్రెండ్స్, ఎంతో ఈజీగా పుల్కా రెడీ అయిపోతుంది. చూసారు కదా ఎంత బాగా పొంగుతుందో. ఇక నెక్స్ట్ పుల్కా కూడా వేసేద్దాము. ఇంకా రెండు ఉన్నాయండి. చూడండి, మీకు లైవ్లోనే చూపించినా కదా, నేను ఆయిల్ కొంచెం కూడా వేయలేదండి. నెక్స్ట్ ఇది కూడా వేసేద్దాం. మీకు నచ్చిన కర్రీతో సర్వ్ చేసుకొని తినొచ్చండి. మా ఇంట్లో పప్పు అయితే ఉందండి, మేము పప్పుతో తినేస్తాము. చూడండి ఎంత బాగా పొంగుతుందో కదా, ఎంతో ఈజీగా ఆయిల్ లేకుండా పుల్కా రెడీ అయింది. చూడండి ఫ్రెండ్స్, పుల్కాలు అయితే రెడీ అయిపోయినాయి కదా. చూడండి, కొంచెం కూడా ఆయిల్ లేకుండా మనము ఎంత స్మూత్గా పుల్కాలు రెడీ చేసుకున్నాము కదా. ఇంకా మనకి నచ్చిన, చూడండి ఎంత బాగా రెడీ అయిపోయినాయి. మీకు నచ్చిన చట్నీతో అయితే సర్వ్ చేసుకోండి. నేను పప్పుల పొడి, పప్పు ఉందండి, చట్నీ చేసిన. చూడండి ఎంతో ఈజీగా ఆయిల్ లేకుండా పుల్కాలు అయితే రెడీ అండి. మీలో ఎంతమందికి ఇష్టమో ఈ పుల్కా, నాకు ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. బాయ్ అండి.